హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా గార్డెన్ చూపించాను కదా. ఈ గార్డెన్ ఇంత బుషీగా ఇంత గ్రీనిష్గా ఉండడానికి నా గార్డెన్ యొక్క సీక్రెట్, నేను నా గార్డెన్కి ఇచ్చే ఇంగ్రీడియంట్స్, అంటే నా మొక్కలుగా పెట్టుకునే నా ఫుడ్ గురించి నేను మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, 1 by 1. దీన్ని OH1 అంటారండి, అంటే చౌహాన్ క్యూబ్ మెథడ్లో ఇది తయారు చేసుకునేనమాట. ఇది దాల్చిన చెక్క, బీరు కానీ కళ్ళు కానీ వేయాలి. అయితే బీరు కళ్ళు మనం లేడీస్ ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి నేను వాటర్ని బాగా హీట్ చేసి ఆ చల్లారిన తర్వాత ఆ వాటర్ ఈ దాల్చిన చెక్క మునిగేంతవరకు, అంటే క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు, మునిగేంతవరకు ఈ వాటర్ పోయాలి. తర్వాత ఒక 1 week తర్వాత ఈ వాటర్ని వడకొట్టేసి అదే 2 ml × 1 లీటర్ చొప్పున డైల్యూట్ చేసి ఈ గనక మొక్కలకి ఇస్తే పెస్టిసైడ్స్ అన్నీ రావండి, మొక్కలు కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. ఇదొక మెథడ్. ఇది OH2 అంటారు, అంటే అల్లము బెల్లము. ఇది ఏదైనా ఇది 1:1 రేషియో అండి. 1 kg బెల్లం తీసుకున్న 1 kg అల్లము. దీన్ని అల్లాన్ని ఏం చేయాలంటే ఇట్లా మార్కెట్ నుంచి తీసుకోగానే దీన్ని నీళ్లు పెట్టి కడగకూడదండి. ఒక బట్ట మీద కానీ దేని మీద వేసి ఈ పై మట్టి అంతా తీసేయాలన్నమాట. తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ వేయకూడదు, ఓన్లీ రోట్లో వేసే రోల్తోటే దంచాలన్నమాట. తర్వాత బెల్లం కూడా తెచ్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ అల్లాన్ని బెల్లాన్ని ఇలా ఒక బకెట్లో వేసుకొని, బకెట్ గిన్నెలోను ఇలా 2 చేత్తోనే కలుపుకోవాలి. దీన్ని కలిపేటప్పుడు ఇలా కట్టినే ఉపయోగించాలండి, ఏమి ప్లాస్టిక్లు అవి ఏమి ఉపయోగించకూడదు. చేత్తో కలుపుకున్న తర్వాత రోజుకు ఒకసారి ఇలా ఈ కట్టితో ఇలా తిప్పాలన్నమాట. తిప్పినాక దీన్ని 2 grams 1 లీటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి కింద పోస్తే మంచిగా వస్తాయి అన్నమాట మొక్కలు. సేమ్ అదే చిన్న ఉల్లి బెల్లము, అంటే ఇప్పుడు ఇట్లా చిన్న ఉల్లిపాయలు మార్కెట్ నుంచి తేగానే ఇలా చేత్తోనే ఒలవాలండి. ఒలిస్తే లోపల సన్న ఈనెలాగా వస్తుంది. ఈ ఈనెని మనము తీసేయాలి. తీసేసిన తర్వాత పై పొట్టంతా తీసి ఇది కూడా లైట్గా రోట్లో దంచాలన్నమాట. దంచిన తర్వాత 1 kg చిన్న ఉల్లిపాయకి 1 kg నేను ఇదిగో బెల్లాన్ని ముందే కొంతగా తెచ్చుకొని ఇలా కట్ చేసి ఇలా పెట్టుకుంటాను అనమాట. ఈ చిన్నుల్లి ఈ బెల్లం 1 kg బెల్లం అయితే 1 kg చిన్నుల్లి 2 ఈక్వల్ షేర్లో తీసుకొని కలిపేసి ఇట్లా 1 week వరకు తిప్పుతూ ఉంటా. ఆ తర్వాత సేమ్ 2, అంటే హార్డ్గా ఉంది కాబట్టి అదే లిక్విడ్ అయితే 2 ml × 1 లీటర్ గుర్తుపెట్టుకోండి. ఇదే హార్డ్ అయితే 2 grams 1 లీటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలన్నమాట మొక్కలకి. తర్వాత అదొక వారం ఇస్తా. అది పెస్టిసైడ్స్గాను పనిచేస్తుంది, ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. ఇది వచ్చేసేపటికి FFJ అండి, ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్. ఇవి మొక్కలకి ఇస్తే ఆహా అన్నట్టుగా ఉంటాయి. మన కూల్ డ్రింక్స్ మ్యాంగో జ్యూస్ తింటే ఎలాగో అలా ఇదేంటంటే పాపాయి జాగిరి అన్నమాట. అంటే బెల్లము బొప్పాయి బాగా మిగలముగ్గిన బొప్పాయి తీసుకొచ్చి చేత్తోనే మెల్ట్ చేయాలండి. చేసి ఇలా బెల్లం కలిపితే ఇట్లా మంచి జ్యూస్ తయారవుతుంది. దీన్ని కూడా అంతే 2 ml 1 లీటర్ చొప్పున కలిపి డైల్యూట్ చేసి మొక్కల్లో పోయొచ్చండి. మొక్కల్లో పోస్తే చాలా బలంగా పెరుగుతుంది. ఇది ఒక వెరైటీ. ఇది FFJ అంటే బనానా బెల్లం. 1 kg బెల్లం తీసుకుంటే 1 kg బనానా బాగా ముగ్గిన పళ్ళు తెచ్చుకోవాలండి. తెచ్చుకొని చేత్తోనే మెల్ట్ చేసి కలుపుకోవాలి. మీరు ఈ బనానా పళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేస్ట్ చేసిన పళ్ళని పక్కన పడేస్తారు. అవి ఒక 10 రూపాయలు 20 వద్దంటారు. మనమే ఊరికే తెచ్చుకోవటం ఎందుకని ఒక 20 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇన్ని ఇస్తారు. అవి తీసుకొచ్చి మనం ఈ మొక్కలకి మంచి ఫుడ్గా ఇవ్వచ్చు అన్నమాట. తర్వాత మిక్స్డ్ ఫ్రూట్ అండి, అంటే నేను యాపిల్ బనానా నా దగ్గర ఇంట్లో పాడైపోయినవి ఉంటాయి కదా, బయట పడేయకుండా మనం ఇలా బెల్లం కలుపుకొని మొక్కలకి ఇస్తే చాలా బలంగా ఉంటుంది అన్నమాట.
తర్వాత పల్లి చెక్క అండి. నూనె గానుగులకి దగ్గరికి వెళ్తే వాళ్ళు నూనె తీసినాక ఇలా పిప్పంతా చెక్కల్లాగా పక్కన పెడతారు అనమాట. దాన్ని మనం కేజీ ఒక 20-25 తీసుకుంటారు. ఇవి తెచ్చుకొని ఇవి 3 days నానబెట్టి మొక్కలకు పూస్తే చాలా బాగా వస్తాయండి. ఇది ఒక రకమైన ఫుడ్. ఇది నువ్వులండి. ఇందాక పల్లి, ఇది నువ్వులు. అట్లానే ఆవాల పట్టి కూడా తెస్తారు. ఆవాలది నేను వేయను, ఎందుకంటే కొంతమంది వేస్తారు మస్టర్డ్ కేక్ అని. అది మొక్కలకు వేడి చేస్తుంది, అంటే మన క్లైమేట్కి అది వేడి చేస్తుందేమో అనిపించి నేను దాన్ని ఎక్కువ వాడను. ఒట్టి ఇత్తనాలు అక్కడెక్కడ చల్లుతా. ఇది నువ్వుల కేక్ అండి. అన్నిటికన్నా మీకు ఇదేంటో చెప్పండి. చూశారు కదా, ఇది బనానా పీల్ అండి. ఈ పీలుని కూడా నేను పడైను. ఇలా ఎండబెట్టి దీన్ని వాటర్లో నానబెట్టి అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇది మిక్సీ చేసి అయినా పౌడర్ ఇవ్వచ్చు అనమాట. ఇది ఒక వెరైటీ. తర్వాత మనం డైలీ టీ తాగుతాం కదండి, ఆ టీ పొడిని లాస్ట్లో వాటర్ వేసి బాగా కడిగేయాలండి. ఎందుకంటే దాంట్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటాం కదా, అవి దిగిపోతుంది. ఈ పౌడర్ని ఇలా ఎండబెట్టి ఇది మందార మొక్కలకి గులాబీ మొక్కలకి వేస్తే చాలా బాగా వస్తుందండి. అట్లానే ఎగ్ సెల్స్ వీటిని ఇట్లా మనం వాడుకున్నాక ఇలా ఎండబెట్టి, అంటే ఇలా కూడా వేయచ్చు. కాకపోతే వానపాములకి ఇక్కడ కట్ అవుతుందేమో అని చెప్పేసి నేను మిక్సీ వేసి పౌడర్ లాగా వేస్తాను. జనరల్గా ఇలా చేత్తో కూడా మెల్ట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒక వెరైటీ. తర్వాత ఇవి మీకు తెలిసే ఉంటుందండి. ఇది ఎంత మంచి విటమిన్ ఫుడ్ అంటే బోన్ మీల్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇదేంటంటే వాటర్లో నానబెట్టాలి. నానబెట్టి ఆ వాటర్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2 ml × 1 లీటర్లో డైల్యూట్ చేసి పోయచ్చు. లేదు అంటే ఈ పౌడర్ని మిక్సీలో వేసి మొక్కలకు ఒక్కొక్క స్పూన్ మొక్కల సైజుని బట్టి 1-2 స్పూన్లు చొప్పున వేసుకొని వస్తే మొక్కలు కూడా చాలా బాగా. ఇది ఒక 1 వీక్ ఇది ఒకటి ఇస్తాను అనమాట. తర్వాత ఒక 1 వీక్ ఏమో ఇప్పుడు పైన చూశారు కదా, జీవామృతం ఇస్తాను. తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇదిగోండి, దీన్ని ఇవి పిడకలు. నేను పెండ తెచ్చుకొని ఇట్లా పిడకలు ముద్దల్లాగా తయారు చేసుకొని ఒక 1 yearకి సరిపోను పెట్టుకుంటాను అనమాట. వీటిని ఇట్లా ఒక 3 days ఈ పిడకల్ని ఇలా నానబెడితే ఇట్లా తేనె కలర్లో ఈ వాటర్ వస్తుంది. ఈ వాటర్ కనుక మొక్కలకు పోస్తే అండి అసలు ఎంత బలం అంటే, మేము ఈ గార్డెన్ పెట్టి 3 years అయిందండి, కానీ ఇంతవరకు ఎక్కడ మట్టి అనేది చేంజ్ చేయలేదు. మా మట్టి చూడండి ఎంత గుల్లగా, ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. బంగారం అనమాట, బంగారం మట్టి చూడండి. జనరల్గా అందరి మొక్కల గట్టిగా ఉంటుంది, కానీ ఇలా ఉండాలి గార్డెన్ అంటే. అలా ఉంటే మొక్కలు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించాటిలో మీకు డబ్బులు ఖర్చు అయ్యేది ఏమీ లేదండి. చాలా వరకు మన ఇంట్లోయే వాడుతున్నాము. ఏమైనా తక్కువ కాస్ట్లో ఈ అల్లము బెల్లం అనేది చాలా తక్కువ ఆ ఎరువుల కన్నా మన సేంద్రియం. తర్వాత ఇవ్వండి, దేవుడికి వేసిన పూలు అవి ఉంటాయి కదా, పూలు, చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయ పట్టు, దీన్ని కూడా ఇలా ఎండబెడితే బాగా పొడిలాగా అవుతుంది. ఇంకా ప్రతి మొక్కలో కొంచెం మట్టిని పక్కకు తీసి దానిలో వేస్తాను అనమాట. మంచి ఫర్టిలైజర్ తర్వాత తయారవుతుంది. ఇది మన ఇంట్లో వేస్ట్ అండి. దీన్ని కూడా అంతే, దీని నిండా వాటర్ పోసి 1 day ఉంచుతా, కానీ స్మెల్ అనేది ఇప్పుడు అసలు మా వేస్ట్ అసలు పెద్ద స్మెల్ కూడా అట్లా. ఈ వాటర్ని ఒకసారి ఇస్తాను అనమాట. తర్వాత మీకు పెస్టిసైడ్స్కి చిట్కా అండి. ఇది మా ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని ఇట్లా 3 రోజులు నీళ్ళల్లో పెట్టా. తర్వాత ఆ అన్నాన్ని వడకొడితే ఇలాంటి జ్యూస్ వచ్చింది. ఇది బాగా పుల్లగా అవుతుంది అనమాట. దీనిలో కొంచెం మనకి ఇంగువ దొరుకుతుంది కదా, ఈ ఇంగువ కొంచెం పిసరంతా వేసి కలిపేసి ఇది కూడా ఒక 4 ml కలుపుతా. 4 ml × 1 లీటర్లో చేసి ఎక్కడ పెస్టిసైడ్ కనిపిస్తే అక్కడ వేస్తే ఈ స్మెల్కి టపటప రాలిపోతాయి, చనిపోతాయి అండి. ఇది ఎంత సింపుల్ మెథడ్.
ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అండి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఏది వేస్ట్ అనేది ఉండదన్నమాట. ఇవి కూడా ఒక 2 రోజుల తర్వాత మొక్కలకి వేస్తే అండి, ఇవి కూడా పెస్టిసైడ్స్ కానీ ఉంటుంది, బలంగా ఉంటుంది. ఇది ఎక్కువ అండి కరివేపాకు మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది, మిగతాటికి కూడా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ కరివేపాకుకి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే ఏపుగా పెరుగుతాయి అనమాట. నా మొక్కలు ఇంత బాగా పెరగడానికి ఇవన్నీ నేను వాడతానండి. అంటే ఒక పసిబిడ్డను పెంచినట్టే కదా, ఇంత నీట్గా ఇంట్లోనే తయారు చేసి నేను మొక్కలకి ఇస్తున్నాను అంటే ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో మీరు ఆలోచించండి.